ఇక్కడి వినాయకుడు ప్రతి సంకటహర చతుర్దశికి అర అంగుళం పెరుగుతుంటాడు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు 2 అడుగుల విగ్రహంగా ఉండేది. కానీ ఇప్పుడు విగ్రహం 4 అడుగులు దాటిపోయింది. స్వామివారి కుడి చేతిలో శివలింగం ఉంటుంది. అలానే భుజాల మీద నాగుపాము ఉంటుంది. స్వామివారి నుదుటున సుబ్రహ్మణ్య స్వామి శూలం గుర్తు ఉంటుంది. వినాయక విగ్రహం వెనక భాగంలో శ్రీచక్రం ఉంటుంది. ఇలా మన దేశంలో ఇంకెక్కడా లేదు. ఈ ఆలయం టైమింగ్స్ మార్నింగ్ 6 to 1, ఈవినింగ్ 4 to 8. మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు అన్నదానం కూడా చేస్తారు. గర్భగుడి బ్యాక్ సైడ్లో శివుడు, ఆయన పక్కనే పార్వతీదేవి ఉంటారు. అమ్మవారి పక్కనే కుమారస్వామి విగ్రహం కూడా ఉంటుంది. పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రుద్రారం శ్రీ గణేష్ గడ్డ ఆలయం. ఇక్కడ 11 వారాల పాటు స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తారు. అలా చేస్తే కోరుకున్న కోరిక నెరవేరుతుంది అంటారు. ఒక్కోసారి ఇలా మొదలుపెట్టిన 2-3 వారాల్లోనే కోరిక నెరవేరిపోతుంది. కోరిక ముందే తీరిపోయినా సరే మొత్తం 11 వారాల పాటు భక్తులు వచ్చి ప్రదక్షిణలు చేస్తారు. అన్ని ఆలయాలలో లాగా కాకుండా ఆ వరసిద్ధి వినాయకుడు విభిన్న రూపంలో కొలువై ఉన్నాడు. అదే ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న వినాయకుడు సింధూర వర్ణంలో దర్శనమిస్తాడు. మామూలుగా అయితే హనుమంతుల వారు మాత్రమే మనకు సింధూర వర్ణంలో దర్శనమిస్తాడు. సింధూర వర్ణంలో నుంచే వచ్చిన వారు గణపతి. పార్వతి అమ్మవారి ఒంటిపైన ఉన్న పసుపు ముద్ద మరియు కుంకుమ వర్ణం మిశ్రమం వల్ల వచ్చే రంగు సింధూర వర్ణం. హనుమంతుని కంటే ముందు గణపతికే సింధూర వర్ణం ఉండేది. స్థల పురాణం. 70 ఏళ్లు ఉన్న శివరాం భట్ మహారాజ్ అనే అతను తిరుమలకి వెళ్లి అక్కడే తన చివరి రోజులు గడపాలనుకున్నాడు. లేదంటే తనకి మోక్షం ప్రాప్తించదని భావించాడు. తన సొంత ఊరు అయిన చింతల గ్రామంలో బాల గణేష్ని ప్రతిష్ఠించి అక్కడ పూజ చేసుకొని అక్కడి నుంచి తిరుమలకి స్టార్ట్ అయ్యాడు. కాలినడకన వెళ్లిన ఆయన ప్రతి నెల సంకటహర చతుర్దశి రోజున ఆయన ఉన్న గ్రామంలో వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించి వెళ్లేవాడు. అలా ఆయన ఎక్కడైతే పూజ చేశారో అదే స్థలంలో తరువాత వినాయక స్వామి స్వయంభుగా వెలిశారని చెప్తారు. అదే విధంగా ఆయన 7 నెలలు 7 ఊర్లలో వినాయకుడి పూజలు చేసుకుంటూ వెళ్ళాడు. అయితే ఇప్పుడు ఆ 7లో 5 మాత్రమే కనిపించాయి. అవి చింతలగిరి, హద్దునూరు, మల్కల్పాడు, రేచింతల్, గణేష్ గడ్డ. ఈ వీడియోలో తెలుసుకుంటున్నదే గణేష్ గడ్డ గురించి. మిగతా 2 ఎక్కడ ఉన్నాయో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. తన సొంతూరు నుంచి సంగారెడ్డిలో ఉన్న గణేష్ గడ్డకి చేరుకోవడానికి 7 నెలలు పట్టిందంట. ఇక్కడ వినాయకుడు సంకటహర సిద్ధి వినాయక గణపతిగా వెలిసి పూజలందుకుంటున్నాడు. స్వామి నుదుటి మీద సుబ్రహ్మణ్య స్వామి వారి శూలం ఆకారంలో బొట్టు ఉంటుంది. చేతిలో చిన్న శివలింగం కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు శిల్పికి తనకి తెలియకుండానే స్వామివారి విగ్రహం వెనకాల శ్రీచక్రాన్ని చెక్కారంట. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం చేస్తారు. ఇక్కడ 108 ప్రదక్షిణలు 11 వారాలు వచ్చి చేస్తే మనం అనుకున్న కోరిక తీరుతుందంట. కొంతమందికి అయితే 11 వారాలు పూర్తి అవ్వక ముందే వారు కోరుకున్న కోరికలు తీరాయి. ఒకవేళ కోరిన కోరిక 2వ వారంలో తీరినా సరే వాళ్ళు మొత్తం 11 వారాలు ఖచ్చితంగా వచ్చి 108 ప్రదక్షిణలు కంప్లీట్ గా చేస్తారంట. ఇక్కడ చాలా మందికి వాళ్ళు కోరుకున్న కోరికలు తీరాయని చెప్తారు. అయితే ముందుగా ఇక్కడికి వచ్చి 11 సార్లు ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకొని తర్వాత 11 వారాల పాటు 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడ సమూహ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు కూడా చేస్తారు. శ్రీ గణేష్ గడ్డ ఆలయం పటాన్ చెరువు నుంచి 13 కిలోమీటర్లు ఉంటుంది. పటాన్ చెరువు నుంచి బస్సెస్ ఉంటాయి. టెంపుల్ మెయిన్ రోడ్ పైకే ఉంటుంది. ఇక్కడ కొత్తగా కొన్న వాహనాలకు కూడా పూజ చేస్తారు. పూజకి సపరేట్గా టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే యాక్సెప్ట్ చేయరు. క్యాష్ తీసుకొని వెళ్ళండి. ఈ అద్భుతమైన ఆలయాన్ని దర్శించుకున్నారా? అలానే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం రాధే ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్గా ఈ ఛానల్లో చిదంబరం, కన్యాకుమారి, యాగంటి గురించి కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో పోస్ట్ చేశాను. వెళ్ళి అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఆల్.